ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఏలూరు చొదుమిల్ల అనే ప్రాంతంలో ఉన్నాము. ఈ డూప్లెక్స్ ఇంటి ఎలివేషన్ డిజైన్ అనేది కేరళ మోడల్లోని, అలాగే మనకి పాతకాలంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఇటువంటి మోడల్స్లో డిజైన్స్ ఎలివేషన్ డిజైన్స్ ఉండేవి. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఇటువంటి డిజైన్స్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే స్థల ప్రభావం వల్ల. అదేవిధంగా మీరు ఆ యొక్క డూప్లెక్స్ ఇంటి యొక్క వివరాలు మీకు చెప్తాను. ఈ డూప్లెక్స్ ఇల్లు 240 గజాలు మాత్రమే కేవలం. ఈ 240 గజాలు మనకి తూర్పు మరియు పడమర 42 అడుగులు కొలతలు ఉంటాయి. అదేవిధంగా ఉత్తర దక్షిణాల్లో కొలతలు 50 అడుగులు కొలతలు ఉంటాయి. ఈ కొలతలు ఏదైతే మనం కలిపితే వచ్చే గజాలు 240 గజాలు మాత్రమే వచ్చింది. ఈ 240 గజాల్లో కూడా దక్షిణ వైపు 3 అడుగులు సెట్ బ్యాక్ వదిలిపెట్టాము. అదేవిధంగా పడమర వైపు 3.5 అడుగుల వరకు సెట్ బ్యాక్ వదిలిపెట్టాము. ఇంకా ఉత్తరం వైపు 5 అడుగులు సెట్ బ్యాక్ వదిలిపెట్టాము. ఇకపోతే తూర్పు మధురవాళ్ళ నుంచి ఈ ప్రహరీ వాళ్ళ వరకు సుమారుగా 10 అడుగుల వరకు స్థలం కలిగి ఉంటుంది, ఓపెన్ ప్లేస్ కింద. ఇక చూస్తే మనకి ఈ యొక్క 240 గజాల్లోనే ఒక భగవత్ శక్తి, దైవశక్తి, ఒక జీవకళ, ఒక జీవశక్తి ఏ విధంగా మనం ఇంట్లో ఇంప్రూవ్మెంట్ చేయాలో ఆ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ మనం ఇంటి నిర్మాణం అనేది చేస్తూ ఉన్నాము. మీరు లోపలికి రండి. చూడండి, ఈ మధ్య కాలంలో కట్టేటువంటి బిల్డింగ్లు అన్నీ కూడా తూర్పు ఈశాన్య ద్వారాలు ఎక్కువగా పెడుతూ ఉన్నారు. సరే, ఎవరిష్టం వాళ్ళది. ఈశాన్య ద్వారం పెట్టుకోవడం తప్ప కాదా అనేది అది ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇంటి యజమానులు వారు అనుభవించేటువంటి సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఈశాన్య ద్వారం కాకుండా ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ డూప్లెక్స్ ఇంటికి అంతర్వాళ్ళు ఎన్ని అడుగులు ఉంటుందో దాన్ని 9తో భాగించి డివైడెడ్ బై చేసినప్పుడు మనకి ఇది 4th పాదంలో, అంటే 4వ పాదంలో మహేంద్ర అనే స్థానంలో ఇక్కడ డోర్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇటు చూస్తే మీరు ఈశాన్యంలో మన డోర్ ఇవ్వలేదు, అవి కిటికీలు ఓపెన్గా ఉండాలని గాలి అలాగే వెలుతురు కోసం తీసుకోవడం జరిగింది. వంటగది ఒక కిటికీ చూస్తున్నారు కదా, డోరు మహేంద్ర స్థానంలో డోరు, అటు ఇటు 2 కిటికీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కిటికీ అనేది సూర్య అనే స్థానంలో, అంటే 5వ ప్లేస్లో 5వ పాదంలో సూర్య అనే స్థానంలో ఇక్కడ కిటికీ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సూర్య అనే పాదంలో డోరు పెట్టాలంటే కొన్ని నియమాలు ఉంటాయి, అందరికీ తట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి మహేంద్ర అనే స్థానం అందరికీ కలిసి వస్తుంది. అదేవిధంగా జయంత అనే స్థానం, అంటే 3వ పాదం 4వ పాదంలో ఎవరైనా సరే డోర్ పెట్టుకోవచ్చు. కానీ 5వ పాదంలో డోర్ పెట్టాలంటే దానికి ఆ యొక్క వాస్తు బాగా తెలిసిన వాళ్ళే ఉండాలి. అదేవిధంగా నాకు ఇక్కడ 5వ పాదంలో డోర్ పెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే నాకు మెట్లు అనేవి ఎదురుగా పడుతున్నాయి కాబట్టి డోర్ పెట్టుకోలేదు. సో అందువల్ల ఇక్కడ కిటికీ అనేది జరిగింది. ఈ యొక్క మనం పంచభూతాలు అంటాం కదా, అదేవిధంగా అష్టదిక్పాలకులు అంటాం కదా, అటువంటి అన్ని దేవత యొక్క అనుగ్రహం ఆశీస్సులు ఇంటికి ఉండాలని ఈ విధంగా ఇక్కడ సూర్య అనే స్థానంలో కిటికీ అనేది ఇవ్వడం జరిగింది. మహేంద్ర అనే స్థానంలో మనం మెయిన్ డోర్ అనేది మహద్వారం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా ఇది ఎంటర్ అవగానే ఇక్కడ హాల్ ఇచ్చాము. ఈ హాల్ ఏంటంటే మనకు సుమారుగా 11 అడుగులు వెడల్పు, 22 అడుగులు పొడవులో మంచి కొలతలతో ఈ హాల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఓనర్ గారు ఒప్పుకుంటే కనుక ఇక్కడ మనం పూజా మందిరం, ఈశాన్యంలో పూజా మందిరం అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఒకవేళ ఇక్కడ ఓనర్ గారు వద్దు అంటే కనుక మనం ఫస్ట్ ఫ్లోర్లో ఈ పూజా మందిరాన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పూజా మందిరం ఇక్కడ పెట్టుకుంటే మంచిదే, కాకపోతే హాల్ అనేది వాళ్ళు కొంచెం బాగా పెద్దగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఓనర్ గారు ఒప్పుకుంటే పూజా మందిరం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, లేని పక్షంలో ఫస్ట్ ఫ్లోర్లో ఈశాన్యంలో పూజా రూమ్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడుతుంది. ఇట్లా అంతా కూడా సిట్అవుట్ రూమ్ కింద ఇక్కడ డిజైన్ చేయబడింది. ఎవరన్నా ఆ హాల్ ఏంటంటే పెద్ద హాల్ ఏంటంటే ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినప్పుడు, అదేవిధంగా కస్టమర్స్ వచ్చినప్పుడు లేదా గెస్టులు ఎవరైనా వస్తే వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేకంగా మరొక హాల్ అనేది మనం ఇక్కడ వాళ్ళు బయట వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ మనం మాట్లాడుతుంటే కనుక ఇంట్లో వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి అవకాశంగా బాగుంటుంది. ఆ విధంగా ఇక్కడ మనం డిజైన్ అనేది చేయడం జరిగింది. ఇకపోతే ఇక్కడ చూస్తే ఇది మనకి స్టేర్ కేస్ ఇచ్చామండి. పడమర దిశలో స్టేర్ కేస్ ఇచ్చాము, తూర్పు సింహద్వారము, పడమరలో స్టేర్ కేస్ ఇచ్చాము. వాస్తు నియమాలను అనుసరించి వాస్తు ప్రకారమే డిజైన్ అనేది చేయడం జరిగింది. ఇంకపోతే ఇక్కడ ఏదైతే మనం ఉన్నామో ఇది
ఈ ఇంటికి బ్రహ్మస్థానం అంటే ఈ నాభి స్థానంలో మనం ఇక్కడ ఓపెన్ టు స్కై అనేది ఏర్పాటు చేస్తున్నాము. పైన ఇది ఈ 2 ఫ్లోర్లో కూడా ఓపెన్ టు స్కై అనేది అంటే ఇక్కడ నిలబడితే మనకి ఆ ఆకాశ తత్వం అనేది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా పంచభూతాలు కూడా ఈ ఇంటికి శక్తిని ఇచ్చేటట్టు, ఇంకా అష్టదిక్పాలకులు అలాగే ఈ వాస్తు దేవతలు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి ఆశీస్సులు అనుగ్రహము ఈ ఇంటి పైన పుష్కలంగా ఉండేటట్టు వాస్తు ప్రకారం చాలా చక్కగా డిజైన్ అనేది చేయడం జరిగింది ఈ ఇంటి గురించి. ఇప్పుడు చూస్తే వంటగది మీకు చూపిస్తాను. ఇది ఈ ఇంటికి వంటగది. ఈ వంటగది కమ్ డైనింగ్ హాల్, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఇక్కడ మనం ఈ ఇంటికి సంబంధించి 3 వైపులా కూడా ప్లాట్ఫామ్ అనేది ఇస్తున్నాము, కిచెన్ ప్లాట్ఫామ్. అదేవిధంగా ఇక్కడ మనం ఓపెన్ కిచెన్ కాబట్టి ఈ సెంటర్లో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వండినవి ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక డైనింగ్ సెక్షన్ ఏర్పాటు చేసుకుంటాం. మనకి సుమారుగా 16 అడుగులు ఇంటూ 12 అడుగులు ఈ యొక్క వెడల్పు 12 అడుగులు, పొడవేమో 16 అడుగులు ఉంది. ఈ 16 అడుగులు ఇంటూ 12 అడుగుల్లో ఓపెన్ కిచెన్ ఇస్తూ కమ్ డైనింగ్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మాస్టర్ నుంచి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కొలతలు 13 అడుగులు పొడవు ఉంటుంది, 12 అడుగులు వెడల్పులో ఇక్కడ సుమారుగా 12 చేయడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు కదా, బెడ్రూమ్ అనేసరికి దక్షిణమా లేదా పడమర కబోర్డ్స్ ఇవ్వాలి, తూర్పు ఉత్తరాల్లో కబోర్డ్స్ అంటే సెల్ఫ్లు ఉండకూడదు అని అంటూ ఉంటారు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఇప్పుడు ఇది దక్షిణం వైపు ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దక్షిణం వైపు తలపెట్టుకుని పడుకునేటట్టు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మంచం మీద ఆడి ఇక్కడ మనం డిజైన్ చేస్తూ ఉన్నాము. ఈ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి దక్షిణ దిశలో కబోర్డ్స్ కానీ పడమర దిశలో కబోర్డులు కానీ అంటే సెల్ఫ్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే చాలామంది దక్షిణ పడమరలోనే బరువు ఉండాలి కదా అని అనుకుంటుంటారు. అంత ఒకటి భ్రమండి. వాస్తులాగా ఎక్కడ కూడా కానీ దక్షిణంలో కానీ పడమరలో కానీ బరువు ఉండాలి రిలేషన్స్ ఎక్కడ లేదు. కాబట్టి నేను ఈ మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణం కానీ పడమరకు కానీ కబోర్డులు ఇవ్వడం లేదు. అదే ఈ ఇంటికి సంబంధించి ఈ మాస్టర్ బెడ్రూమ్లో నార్త్ అంటే ఉత్తర దిశలో ఈ యొక్క గోడ ఉంది. ఈ గోడకు మాత్రం నేను సెల్ఫ్లు అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నాను. కబోర్డ్స్ కూడా ఈ సెల్ఫ్లు అంటే కబోర్డ్స్ ఈ గోడకి ఏర్పాటు చేస్తున్నాం ఉత్తరం సైడ్ ఉన్న వాళ్ళకి. మరి ఉత్తరం సైడ్ వాళ్ళకి బరువు అవుతుందని మీరు అనుకోవచ్చు, కానీ వాస్తు ప్రకారం 100% ఇక్కడ కబోర్డ్స్ ఉండొచ్చు. దక్షిణ గోడకి ఎందుకు ఉండకూడదు అంటే కబోర్డ్స్ అనేవి ఇంటి యజమాని తలటి పెట్టుకున్నప్పుడు ఆ కబోర్డ్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పడమరలో కూడా మనం కబోర్డ్స్ పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ వెడల్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి సౌకర్యంగా లేదు. సో సౌకర్యంగా ఉండేది ఏంటంటే నార్త్ వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా మీరు సెల్ఫ్లు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు, అపోహకి గురి కాకుండా. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ తూర్పు వైపు ఉన్న గోడ ఇది. ఈ బెడ్రూమ్లో ఈ తూర్పు వైపు ఉన్న గోడకి కూడా కబోర్డులు పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అంటే ఈ వెనకాల మనం అటాచ్డ్ టాయిలెట్ ఇస్తున్నాం కాబట్టి అటాచ్డ్ టాయిలెట్ ఉన్నప్పుడు ఈ యొక్క గోడకి మనం సెల్ఫ్లు కానీ పెడితే కనుక పొరపాటున మనం ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి ఆ సెల్ఫ్లో మనం అనేక రకాల వస్తువులు పెడుతుంటాం. ఆధ్యాత్మిక గ్రంథాలు కావచ్చు, పిల్లలు చదువుకున్న పుస్తకాలు కావచ్చు, అలాగే మనం సంపాదించి తెచ్చుకున్న డబ్బులు కావచ్చు, లేదా బంగారం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ టాయిలెట్ ఆలులో ఉన్న గోడకున్న సెల్ఫ్లో మనం పెట్టకూడదు. సో ముందు జాగ్రత్తగా పూర్తిగా సెల్ఫ్లే పెట్టలేదు అనుకోండి, ఇక మనం అక్కడ డబ్బులు పెట్టడం ఏమీ పెట్టం కాబట్టి ఇక్కడ సెల్ఫ్లు ఇవ్వడం లేదు. మీరందరూ గుర్తుంచుకోండి. మీరు కానీ టాయిలెట్స్ వాల్స్కి ఆనుకొని మీ యొక్క రూమ్స్లో కబోర్డులు కానీ పెట్టే కనుక అందులో మీరు దాచుకున్న నగలు కానీ డబ్బులు కానీ ఉంటే కనుక నగలు ఇప్పుడు కూడా ముత్తూట్ ఫైనాన్స్లో బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి నెల వడ్డీ కట్టుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బులు కూడా హాస్పిటల్స్కి అనవసరమైన ఖర్చులు ఎవరో కూడా వచ్చి ఎగరేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ ఇంటికి ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ టాయిలెట్ ఇస్తున్నాము. బట్ అటాచ్డ్ టాయిలెట్ ఇస్తూ దీన్నే కామన్గా కూడా ఉపయోగించుకునేటట్టు దీనికి సరైన డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ డూప్లెక్స్కి మళ్ళీ ఇంకో టాయిలెట్ పెడితే నెగిటివ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ టాయిలెట్లు ఇవ్వడం లేదు. అక్కడ చిన్న చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా టాయిలెట్ ఏ విధంగా పెట్టామనేది చెప్తాను, చూపిస్తాను. ఇకపోతే ఇక్కడ మనకు ఈ డోర్ వచ్చేటప్పుడు ఈ డోర్లో టాయిలెట్ ఈ విధంగా డోర్ ఇస్తాం మనం. ఈ లోపలికి ఈ టాయిలెట్ వాడుకునేటట్టు. అదేవిధంగా ఇక్కడికి ఇదంతా ఒక పార్టిషన్లా ఇస్తాము. ఈ పార్టిషన్ ఇచ్చి ఈ విధంగా మళ్ళీ ఒక పార్టిషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం అక్కడ డోర్ ఉంటుంది కాబట్టి అక్కడ డోర్ ఉంటుంది కాబట్టి ఆ డోరు అక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు,
అదేవిధంగా ఈ హాల్లో ఎవరైనా వచ్చేది కామన్ బాత్రూమ్లో కూడా ఇక్కడ వాడుకోవడానికి అవకాశం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి సైజ్ వచ్చి 13 అడుగుల వెడల్పు 10 ఫీట్ల 6 అంగుళాల వరకు సుమారుగా ఈ డిజైన్ చేయడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా మనం సెల్ఫ్లు ఏ విధంగా ఇస్తున్నామంటే, ఇటు దక్షిణం గోడకి సెల్ఫ్లు ఇవ్వటం లేదు, ఇటువైపు పడమర గోడకి సెల్ఫ్లు ఇవ్వటం లేదు, ఇటు నార్త్ వాళ్ళకి సెల్ఫ్లు ఇవ్వట్లేదు. అదేంటంటే అక్కడ నార్త్ వాళ్ళకి అంటే మాస్టర్ బెడ్రూమ్లో నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి కబోర్డ్స్ ఇస్తున్నాను అన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని మీరు అడగచ్చు. దానికి మేము చెప్తాను. అయితే ఈ బెడ్రూమ్లో మనం తూర్పు దిశలో ఉన్నటువంటి ఈ గోడకి ఇక్కడ మనం సెల్ఫ్లు అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే తూర్పు దిశ ఉన్న వాళ్ళకు కూడా మనం సెల్ఫ్లు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఎందుకంటే మనం ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో, ఆ యొక్క శక్తి ఏదైతే ఉంటుందో ఆ యొక్క శక్తిని మనం గమనించాలి, మనం దాన్ని అంచనా వేయాలి. ఆ అంచనా వేసినప్పుడు ఏ గోడకు సెల్ఫ్లు పెడితే బాగుంటుంది అని మనం బాగా అక్కడ అవగాహన చేసుకోవాలి. కాబట్టి ఈ ఇంటికి నేను ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో తూర్పు దిశలో ఉన్నటువంటి గోడకి మాత్రమే సెల్ఫ్లు ఇస్తున్నాను. ఇకపోతే మాస్టర్ బెడ్రూమ్లో నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి సెల్ఫ్లు ఇస్తున్నాను కదా, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదు కారణం ఏంటంటే ఇక్కడ మనం అటాచ్డ్ టాయిలెట్ ఇస్తున్నాము. దీన్ని వాస్తు ప్రకారం డిజైన్ చేసి అటాచ్డ్ టాయిలెట్ ఇస్తున్నాము. కాబట్టి ఈ గోడకు అవతల వైపు టాయిలెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం సెల్ఫ్లు అనేవి డిజైన్ చేయటం లేదు. ఓకే, ఇక్కడ చూస్తే ఆ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ టాయిలెట్ అండి. ఈ అటాచ్డ్ టాయిలెట్ను కూడా మనము పూర్తి వాయువ్యం మూల వరకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క ఉత్తరం సైడ్ వాళ్ళు ఎన్ని అడుగులు ఉందో దాన్ని మనం దాన్ని 9తో భాగించి ఒక భాగాన్ని వదిలిపెట్టేశాము. అంటే ఈ వాయువ్యంలో ఉండేటువంటి రోగ నాగ అనే దేవతలు ఇక్కడ ఉంటారు వాస్తు ప్రకారంగా. కాబట్టి మనకు అక్కడ ఆ యొక్క రోగ అనే దేవతను మనం కానీ డిస్టర్బ్ చేస్తే కనుక మనకి లేనిపోని ఈ వాయువులో ఉన్నటువంటి దోషాలు ఏర్పడతాయి. అక్కడ మన డబ్బులు ఏమన్నా కానీ మనకు తెలియకుండా కొందరు వ్యక్తులకు ఇవ్వడము, అప్పివ్వడము, లేదా తిరిగి రాకపోవడము, అదేవిధంగా మనకి హాస్పిటల్ అని లేదా కేసులని కోర్టులని ఈ విధంగా అనేక సమస్యలు ఇరుక్కుంటాం. మనం వాస్తు ప్రకారం మనం ఈ టాయిలెట్ అనేది అక్కడి నుంచి 3 అడుగులు పూర్తి వాయువులో వరకు వెళ్లకుండా 3 అడుగులు వదిలిపెట్టి మళ్ళీ టాయిలెట్ అనేది నిర్మాణం చేయడం జరిగింది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ చేస్తూ. ఇంకొకటి ఏంటంటే చాలామంది అటాచ్డ్ టాయిలెట్ ఇస్తున్నాము, ఎక్స్టెన్షన్లో టాయిలెట్ ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు కదా. అది ఎక్స్టెన్షన్ టాయిలెట్ ఇవ్వడం మంచిదే. అదేవిధంగా వాస్తు ప్రకారం కూడా వాయువు మూల వరకు వెళ్లకుండా నిర్మించడం కూడా మంచిదే. కానీ ఈ యొక్క ఎక్స్టెన్షన్ టాయిలెట్ కట్టేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇంకా మంచిది. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, ఈ వాల్ కట్టాము. చాలామంది బిల్డర్లు కావచ్చు, లేదా మేస్త్రులు కావచ్చు, లేదా ఇంకొంతమంది వాస్తు సిద్ధాంతులు కావచ్చు, ఈ విధంగా ఈ మదర్ వాల్ ఇది మన బిల్డింగ్ మదర్ వాల్ అండి. ఈ మదర్ వాల్ ఉంది కదా అని 3 వైపులు మాత్రమే గోడ కడతారు. ఈ యొక్క టాయిలెట్కి 3 వైపుల గోడ కట్టి ఈ మదర్ వాల్ని కలుపుతూ ఇక్కడ ఈ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ఉత్తరం దిశలో ఉన్నటువంటి ఈ గోడకి ఆ బెడ్రూమ్కి ఉత్తర దిశ అవుతుంది కాబట్టి ఆ ఉత్తర దిశ ఉన్న గోడకి మనం ఇక్కడ కమోడ్ ఏర్పాటు చేయటం వల్ల, ఎందుకంటే ఉత్తరం వైపు చూస్తూ కూర్చోవాలి అంటారు కాబట్టి, ఎందుకంటే తూర్పు వైపు చూస్తూ కూర్చోకూడదు, అదేవిధంగా పడమర వైపు కుదరదు. కూర్చుంటే దక్షిణం లేదా ఉత్తరం వైపు చూస్తున్నట్టు కూర్చోవాలి. కానీ దక్షిణం వైపు కూర్చొని మనం ఇక్కడ ఉత్తరం వైపు అనేది పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఉత్తర దిశలో ఉన్న ఇది బెడ్రూమ్కి ఉత్తర దిశ అవుతుంది, ఈ టాయిలెట్కి దక్షిణ దిశ అవుతుంది. అయితే ఆ ఉత్తర దిశలో ఉన్నటువంటి బెడ్రూమ్కి నెగిటివ్ ఎనర్జీ పడకుండా ఉండడం కోసం ఈ యొక్క మదర్ వాల్తో సంబంధం లేకుండా మరొక ఇటుక రాయిగా చూడండి, ఇది మదర్ వాల్, దీనికి ఇంకొక ఇటుక రాయి అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఇటుక రాయితో మళ్ళీ ఒక వరుస మనం గోడ కట్టుకుంటే అప్పుడు మనకి ఈ యొక్క ఇంటికి సంబంధించి కావచ్చు, ఆ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మా మేస్త్రి గారు అయితే ఈ మదర్ వాళ్ళు కలుపుతూ ప్లాస్టింగ్ చేసేద్దాము. మా మేస్త్రి గారు ఏమన్నారంటే మదర్ వాళ్ళు బాగానే కట్టాం కదా, ఇక్కడ 3 గోడలు కడితే సరిపోతుంది, లేదా మనం ప్లాస్టింగ్ చేసేసి ఇక్కడ కమోడ్ పెట్టుకుంటే అయిపోతుంది కదా అన్నారు. ఆయనకి వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇది మదర్ వాళ్ళనైనా మదర్ వాళ్ళకి మనం అటాచ్ చేయకూడదు కాబట్టి మరొక గోడ కాస్త ఖర్చు, దాదాపు ఎంతో ఖర్చు పెడుతుంటాం మనం. మహా అయితే ఈ ఎక్స్ట్రా ఇటుకలు ఎక్కువ మహా అయితే 10,000 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది అంతవరకు తప్ప. దాని గురించి ముందే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచిది. ఇది ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ కథ.
ఇక్కడ చూస్తే నేను కరెక్ట్గా ఇంటికి నాభి స్థానంలో నిలబడి ఉన్నానండి. ఈ నాభి స్థానంలో మీకు ఓపెన్ టు స్కై అనేది ఉంటుంది, డిజైన్ చేశాము. అదేవిధంగా చూస్తే కనుక తూర్పు వైపు మహేంద్ర అనే స్థానంలో సింహద్వారం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఉత్తరం వైపు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దక్షిణం వైపు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము ఉత్తరం దక్షిణం ఈ మధ్యలో ఎక్కడో కూడా మనకి క్లియర్గా ఉంటుంది. మధ్యలో ఎక్కడ గోడలు కానీ పిల్లర్లు కానీ భీములు కానీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సోమసూత్రము లేదా బ్రహ్మసూత్రము అనే యొక్క ఈ ప్రదేశాల నుంచి గోడలు కానీ పిల్లర్లు కానీ భీములు కానీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, తూర్పు ఒక ద్వారము, ఉత్తరం వైపు ఒక ద్వారము, అదేవిధంగా దక్షిణానికి ఒక ద్వారము. ఇక్కడ చూస్తే తూర్పు సింహద్వారం ఆపోజిట్లో పడమరలో మరొక ద్వారము. ఈ విధంగా ఈ యొక్క గృహానికి 4 వైపులా 4 ద్వారాలు వాస్తుని అనుసరించి, అదేవిధంగా కిటికీలు కూడా వాస్తు ప్రకారం అనుసరించి ప్రతి ఒక్క డోరు కావచ్చు, కిటికీ కావచ్చు, ప్రతి డోరు కిటికీ పైన వెంటిలేటర్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తలుపులు తాళాలు వేసుకొని వెళ్ళేటప్పుడు మనకి కిటికీలన్నీ మూసేసి వెళ్తాం కాబట్టి అటువంటిప్పుడు మనకు ఆ ఇంట్లో మళ్ళీ యొక్క జీవకళ కావచ్చు, జీవశక్తి కావచ్చు వచ్చే అవకాశం ఉండదు. అప్పుడేం జరుగుతుందంటే మనం పైన ఉన్నటువంటి వెంటిలేటర్ల ద్వారా ఈ ఇంట్లోకి వెలుతురు గాలి వచ్చేటట్టు ఏర్పాటు చేసుకుంటే మనం ఏ ఊరు వెళ్ళినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జీవకళ జీవశక్తి అనేది అలాగే ఏర్పడుతుంది. ఇంకా మన వెంటిలేటర్లు పెట్టేటప్పుడు గాలి లోపలికి రావాలి కాబట్టి గ్లాస్ అనేది పెట్టకుండా, అలాగే దోమలు రాకుండా ఒక ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. గాలి వెలుతురు మనకి ఇల్లు అన్నాక చాలా ముఖ్యం వాస్తు ప్రకారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా పైన కన్స్ట్రక్షన్ అవుతుంది, అయిన తర్వాత మళ్ళీ మీకు తగిన వివరాలు తెలియపరుస్తాం. ఓం గం గణపతియే నమః.